హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి లడ్డూ రెసిపీ అండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. నేతిలో ఫ్రై చేస్తాం కాబట్టి ఆ నేతి ఫ్లేవరు పాలు వేసి కలుపుకుంటాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సులువు. చాలా సింపుల్ వేలో తయారు చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక జల్లెడ తీసుకుని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్టు, కొద్దిగా వంట సోడా, చిటికెడు పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. మనకి శనగపిండి ఆడించుకున్నదైతే చాలా బాగుంటుందండి. షాప్లో కొనేదానికన్నా పప్పును తెచ్చి మరపట్టించుకొని పిండి చేసుకుంటే లడ్డూ రెసిపీ ఇంకా బాగుంటుంది. ఈ విధంగా జల్లించేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు చిక్కటి పాలను వేసుకొని ముందు సగం వేసుకొని ఉండలేమీ లేకుండా విస్కర్తో బాగా కలిపేసుకోవాలి. ఒకేసారి మొత్తం పాలు పోసామంటే శనగపిండి బాగా స్మూత్గా ఉంటుంది కదండి, ఉండలు అవి కట్టేస్తాయి. కాబట్టి సగం పాలు వేసుకుని ఉండలు అవి లేకుండా ఒకసారి కలుపుకుని తర్వాత మిగతా పాలను వేసుకుని బాగా కలిపేసుకోవాలి. కొలత కోసం ఏదైనా గ్లాస్ కానీ కప్ కానీ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి లడ్డు. ఈ విధంగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద మూకిడి పెట్టుకుని ఒక 100 నుంచి 150 గ్రాముల వరకు నెయ్యిని వేసుకోవాలండి. నేతిలోనే వేపుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ లడ్డు. ఈ విధంగా గరిటెతో ఒక్కొక్క గరిటె పిండిని తీసుకుని నేతిలో ఈ విధంగా వేసుకోవాలి. మరి ఎక్కువ వేగిపోనివ్వకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ వేపుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే వేగిపోతాయి ఇవి. ఈ విధంగా అన్నీ పోసుకున్న తర్వాత గరిటెతో నెమ్మదిగా రెండు వైపులా తిప్పుకొని వేపుకోవాలి. ఎక్కువ వేగిపోతే మనకి క్రిప్సీగా అయిపోతాయండి, కాబట్టి మీడియంగానే వేపుకోవాలి. మనకి పిండి ఉడికితే సరిపోతుందండి, మరి క్రిప్సీగా రానవసరం లేదు. ఈ విధంగా అటు ఇటు కొద్దిగా వేగిన తర్వాత ఒక జాలీల గరిటెలోకి తీసుకుంటే ఎక్సెస్ నెయ్యి అంతా కూడా మళ్ళీ మూగిట్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగానే పిండి అంతటిని కూడా ఈ విధంగా గరిటెతో పిండి పోసుకుని వేపుకొని తీసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం జంతికల గొట్టంలో వేసి జంతికల్లా తిప్పనవసరం లేదు. చక్కగా ఇలా నేతిలో వేపుకుంటున్నాం కాబట్టి చాలా కమ్మగా కూడా ఉంటుంది ఈ లడ్డు. ఈ విధంగానే ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత వీటిని ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, లోపలంతా కూడా బాగా ఉడికింది. ఉడికితే సరిపోతుందండి, మరీ క్రిప్సీగా వేపుకొని అవసరం లేదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వీటిని ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పిన ప్రతిదీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తే చక్కగా ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా పౌడర్ లాగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని దోరగా వేయించి తీసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే మూగిడిలో ఒక కప్పు పంచదార వేసుకోవాలండి. ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార, పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వాటర్ వేసుకుంటే కొంచెం మరగడానికి టైం పడుతుంది, కాబట్టి పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ పంచదార అంతా కూడా ఈ వాటర్లో కరిగిపోయి మనకి కొద్దిగా లేత జిగురు పాకం వస్తే సరిపోతుందండి. మనకి పాకం ఏమి రానవసరం లేదు. మరి ముదురు తీగ పాకం పెట్టేస్తే మరి గట్టిగా వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా
తీగేమి కట్టనవసరం లేదు, కొంచెం చేతికి జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్గా యాలకుల పొడి వేసుకుని స్టవ్ని చిన్న మంట మీద పెట్టుకుని మనం మిక్సీ పట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకుని ఒక 2 నిమిషాలు బాగా పొయ్యి మీద ఉంచుకుని కలుపుకోవాలి. ఉడుకు పట్టనివ్వకూడదండి. ఈ విధంగా ఈ పాకంలో ఈ పిండి అంతా కూడా కలిసిపోతే సరిపోతుంది, ఉడికించిన అవసరం లేదు. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకుని కొద్దిగా చల్లారితే మనకి ఇదంతా కూడా గట్టిపడిపోతుందండి. చూడండి, చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో లడ్డూల్లా చుట్టుకుంటే సరిపోతుందండి. మనం నేతిలో వేపుకున్నాం కాబట్టి పాలు వేసి కలుపుకున్నాం కదా, చాలా కమ్మగా ఉంటాయండి. మామూలు చేసుకునే లడ్డూ రెసిపీ కన్నా కూడా ఈ లడ్డు ఎక్స్ట్రాగా చాలా రుచిగా ఉంటుంది. చేసుకోవడం చాలా సులువు, రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో ఈసారి ఈ పండగకి చక్కగా లడ్డు ప్రిపేర్ చేయండి. వంట రాని వారు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మీరు తయారు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్ వేలో ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.